కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం ఒక వినూత్నమైనటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద పరిశోధకులైనటువంటి పండితుల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవటమే మన ధర్మపీఠ కార్యక్రమం. ఈనాటి ధర్మపీఠం కార్యక్రమంలో ధనమా దైవమా ఈ అంశం మీద మన చర్చను కొనసాగిద్దాం. ఈ అంశం మీద నాతో పాటు చర్చించడానికి శ్రీ ముక్కామల యోగానంద శర్మ గారు, జ్యోతిషాస్త్ర పండితులు, వాస్తుశాస్త్ర నిపుణులు, శ్రీపీఠం రుద్రాక్షశాల వారు వచ్చారు. అయ్యా నమస్కారం యోగానంద శర్మ గారు. నమస్కారం అండి. అలాగే కౌట మార్కండేయ శాస్త్రి గారు, ఆధ్యాత్మికవేత్త, క్రియాయోగ నిపుణులు, వీరు కూడా నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రొఫెసర్ వంగల మోహన్ కుమార్ గారు, రచయిత, ఆధ్యాత్మిక విశ్లేషకులు, మేనేజ్మెంట్ స్టడీస్ కావిస్తున్నటువంటి వారు. అయ్యా మీకు స్వాగతం. నమస్కారం. అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ మొట్టమొదలు యోగానంద శర్మ గారు మీరు చెప్పండి, ధనమా దైవమా ఇవాళటి మన యొక్క చర్చాంశం. సంధ్యారంభజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామవృషగోత్సత్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిస్తృతం శ్రీవేశ్వరీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం సభాభ్య సభావతిభ్యశ్చ ఓ నమః. పెద్దలు, సభావేదికపై ఆశీనులైనటువంటి పెద్దలకు నమస్కారాంజలి ఘటిస్తూ, ఇప్పుడు మనం ఏ విషయం గురించి అయితే చర్చ చేయాలి అనుకుంటున్నామో ధనమా దైవమా. ఇందులో ధనం అప్రధానం, దైవమే ప్రధానం అని చెప్పటానికి మార్గాలేమీ లేవు. ధనము మాత్రమే ప్రధానం, దైవమే తరువాత అని చెప్పటానికి సరైనటువంటి మార్గాలు లేవు. ధర్మానాశ్రయంతి కామం కామమధ్యేన సంస్థితం నతు ధర్మార్థ కామాంశ్చ మోక్షో నగతి దుర్లభం అని శాస్త్రవాక్యం ఉంది. ధర్మానాశ్రయంతి కామం, ధర్మములు కోరికలను ఆశ్రయించుకొని ఉంటాయి. కామమధ్యేన సంస్థితం, ఆ కోరికలు ధనము వల్ల మాత్రమే సిద్ధింపబడతాయి. అశ్వమేధ యాగం చేయాలి, లేకపోతే ఇంకొక యాగం చేయాలి, లేకపోతే లోక సంరక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు ఏదైనా ఒక మహత్తరమైనటువంటి సప్రయాగం వంటి యాగాలు చేయాలి. ఇవి కేవలం భక్తి ప్రధానంతో నడిచేటువంటివే కానీ ధనం లేకుండా నడిచేవి మాత్రం కాదు. సో ఇక్కడ కేవలం భక్తి ప్రధానమై ఉన్న ఆ కార్యక్రమం పూర్తి కావాలంటే ధనం చాలా అత్యంత ప్రాధాన్యమే జరిగి ఉన్నది. ఏ పురాణంలోకి వెళ్ళినా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులైనటువంటి శంకరాచార్య స్వామి వారే భిక్షాటనకు వెళ్ళి ధర్మ నిరతి కలిగినటువంటి ఆ ఇల్లాలు పెట్టడానికి ఏమీ లేకపోతే ఒక ఎండిపోయినటువంటి ఆమలక మొక్క వారికి భవతీ భిక్షాందేహ నా బాల వటువు జోలలో వేసిన కారణం చేత ఎంత ధర్మనిరతి కలిగిన వీరికి ధనం ఎంత ప్రధానం గృహస్థాశ్రమ నిర్వహణకు అని సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడైనటువంటి శంకరాచార్య స్వామి వారి యొక్క ఆలోచన తరంగముల నుంచి ఉద్భవించబడినదే ఇవాళ స్త్రీమూర్తులందరూ చేస్తున్నటువంటి కనకధారా స్తోత్రం. రఘుమహారాజు రఘువంశం తీసుకుంటే రఘుమహారాజు చరిత్ర ప్రారంభమే ధనంతో అయింది. ఆయన విశ్వజిత్ యాగమని యాగమంతా చేసి సంపూర్ణంగా కోల్పోయి ధనం లేనివాడు రాజ్యానికి పనికిరాడు కనుక నేను వెళ్ళిపోతాను అనేటువంటి సమయంలో, తరువాత కథాభాగం అవసరం లేదు, ఆ సమయంలో దేవతలు ఆయన యొక్క ధర్మ నిరతని శ్లాఘించడం, ఒక శిష్యుడు గురువు దగ్గర విద్య నేర్చుకుని గురుదక్షిణ కోసం శిష్యుడు ఈయన్ని అడగడానికి వస్తే మట్టి పాత్రతో మిగిలాను ఇంకా నేనేమి ఇవ్వను అని అడగటం, ఆ శిష్యుడి కొరకు ఆయన గురువు గారి యొక్క రుణం తీర్చుకోవడానికి ఆ శిష్యుడు అడిగిన ధనాన్ని ఇవ్వటం కొరకు ఇంద్రుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఆయన యుద్ధం చేయకుండానే సువర్ణ వర్షాన్ని కురిపించటం, ఆ ధనాన్ని శిష్యుడికి ఇవ్వటం అనబడేటువంటి వృత్తాంతం ఇక్కడ ధనమే ప్రాతిపదికై ఉన్నది. నిన్న మొన్న కాలంలో జరిగినటువంటి మహాభారత యుద్ధమంతా కూడా ఈ జూద ప్రక్రియ ద్వారా సమస్త సంపదలు కోల్పోయినటువంటి ధర్మరాజు
అదే ప్రాతిపదికగా రాజ్యం అంటేనే ధనమని కదా దాని భావం. రాజ్య అధికారం కోసం జరగబడినటువంటి 18 అక్షౌహిణీల జననాశనమే ధనంతో ముడిపడి ఉన్నది. అక్బరి చరిత్ర తీసుకున్నా, అపయ చరిత్ర తీసుకున్నా, ఎవరి చరిత్ర తీసుకున్నా ఇక్కడ ధనం ప్రాధాన్యత లేని రూపమైతే కథల్లో లేదు, పురాణాలలో లేదు, ఇతిహాసాలలో లేదు, ప్రస్తుత నడవడికలో కూడా లేదు. మార్కండేయ శాస్త్రి గారు, ధనం అనేటువంటిది అవసరం అని మా యోగానంద శర్మ గారు చెప్తున్నారు. దైవం కూడా అవసరమే. అయితే శంకర భగవత్పాదులు కూడా భగగోవింద స్తోత్రంలో మూఢజహీహి ధనాగమ కృష్ణాం కురు సద్బుద్ధిం మనసి అని చక్కటి స్తోత్రం చేశారు, గోవిందుణ్ణి భజించు. అయితే అక్కడ చాలా మంది అనుకుంటూ ఉంటారు శంకర భగవత్పాదులు ధనాన్ని నిరసించారు అని. కానీ ధనాన్ని ఎప్పుడు కూడా శంకర భగవత్పాదులు నిరసించలేదు. ధనం వద్దని చెప్పలేదు. ధన ఆగమ తృష్ణాం జహి అన్నారు. అంటే ధనం రావాలి అనేటువంటి విపరీతమైన తృష్ణను వదిలిపెట్టు అన్నారు. కాబట్టి ధనం, దైవం, ఈ రెండింటిలో దైవం మనకు బాగా, ఇప్పుడు దైవాన్ని మనం ఆరాధన చెయ్యాలంటే ధనం మనకు ఏ మేరకు అవసరం అవుతుందో మీరు చెప్పండి. ఓం యోగానంద గురు పరబ్రహ్మణే నమః. అసలు ధనం అంటే ఏంటంటే ప్రేమాస్పదమగు వస్తువు అని. ధనం అనగా ప్రేమాస్పదమగు వస్తువు. శ్వాసని అస్త్రంగా ఉపయోగించడమే శాస్త్రం. శ్వాసని అస్త్రంగా ఉపయోగించడమే శాస్త్రం. అది శాస్త్రంగా కలోకియల్గా మాండలికంలో చివరికి శాస్త్రం కింద మారింది. సో శ్వాసని అస్త్రంగా ఉపయోగించడం తెలిసిన వాడే శాస్త్రి. ఆ శాస్త్రి కాస్త చివరికి శాస్త్రి అయింది. ఈ ధనమైన నిజం జగత్ అంటే మనం అంతా అనుకుంటున్నటువంటి భౌతికమైనటువంటి పదార్థం కాదు. ధనము అనగా ఇంతకుముందే చెప్పాను నేను, ప్రేమాస్పద వస్తువు అని, పరమాత్మ. ధనం అంటే జడమైనటువంటి వస్తువు ఈ జగత్తుకి మూలం కానేరదు. సో ప్రేమాస్పద వస్తువు అనేటువంటి పరమాత్మ ఒక్కడే ఈ జగత్తుకి మూలం అవుతారు. అసలు జగతి అంటే అంటే కలిగినది, గతి అంటే డిస్ప్లేస్మెంట్, అంటే కదులుతున్నది అని అర్థం. సో జడమైనటువంటి ఈ కరెన్సీ నోట్లు సోర్స్ కాదు, కాయరదు. ధనం అనేటటువంటిది ఒక భౌతిక వస్తువు కింద తీసుకోవద్దు. ఆ ధనం అనగా ప్రేమాస్పద వస్తువు, ఈ పరమాత్మే. ధనమూలం ఇదం జగత్ అంటే పరమాత్మే ఈ జగత్తుకి మూలము అని అర్థం. మోహన్ కుమార్ గారు, మీరు ఆధునికమైనటువంటి మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తున్నారు. ధనం పట్ల మీ నిర్వచనం ఏమిటి? ఇప్పుడు ధనమా దైవమా అన్నటువంటి ఈ డిస్కషన్ ఇంతకుముందు నుంచి వెలుగుతూ వస్తుంది ఎప్పటి నుంచో కూడా. ఎందుకంటే మనం చూసామట గీతంలో విధి చాలా సుఖమా, రాముడి సన్నిధి చాలా సుఖమా, ఆలోచించి కూడా నిధ సన్నిధ ధనమా దైవమా అనేటువంటి ప్రసక్తి వచ్చింది. నా ఉద్దేశంలో ధనము దైవము వీటికంటే మనిషికి సుఖం చాలా ఇష్టం. ధనాన్ని కోరినా దైవాన్ని కోరినా మనిషి సుఖం కోసం కోరుకుంటాడు. ఈ సుఖాన్ని ఆధునిక యుగంలో ఏం చెప్పారంటే ఇది కొన్ని హైరార్కీ అంటే పరంపరగా ఉంటుంది. ఒకటి మొట్టమొదటిది శారీరక సుఖం, ఫిజియోలాజికల్ నీడ్స్. రెండవది సేఫ్టీ అండ్ సోషల్ నీడ్స్, అంటే సామాజికపరమైన సంక్షేమపరమైనటువంటి సుఖం. నేను క్షేమంగా ఉన్నాను అంటే ఒక ఆనందం ఉంటుంది. ఈ రెండు దాటిన తర్వాత మనిషికి నేను ఇంత సాధించాను అన్నట్టు ఒక అహం తృప్తి పడాలి. అది అహం, ఎస్టీమ్ నీడ్స్ అంటే అహం తృప్తి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనిషికి సుఖం వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఆ తర్వాత కావాల్సిందంటే ఆత్మసంతృప్తి, అంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్. అంటే నాలో ఉన్నటువంటి ఆత్మని నేను పేరేదయ్యాను అన్నటువంటి ఒక తృప్తి కావాలా. అయితే ఈ యొక్క సుఖాలు కొన్ని ధనం మూలంగా వస్తాయి, కొన్ని దైవచింతన మూలంగా వస్తాయి. సుఖం వచ్చినంత వరకు మనిషి అటు దైవాన్ని కోరుకుంటాడు, ధనాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఏ ఒక్కదాన్ని మాత్రమే మనిషి కోరుకుంటాడు అనుకోవడానికి వీల్లేదు. తన యొక్క అవసరాన్ని బట్టి కొంతకాలం ధనం వైపు, కొంతకాలం దైవం వైపు, కొంతకాలం అటు ఇటు ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రపంచంలో కేవలం ధనం అంటే డబ్బుని మాత్రమే అనుకోవడానికి వీల్లేదండి. ధనం అంటే సంపద. అష్టలక్ష్మి అన్నట్టుగా 8 రకాల సంపదలు మనం దాన్ని ధనంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆ 8 రకాల సంపదలు ఈరోజు మనం ధనం ద్వారా సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు ఈ ధనం మనకి
ఎంత ముఖ్యమో అనేది మనం ధైర్యం చేసుకోవాల్సింది. ఆ తర్వాత ఈ ధర్మాన్ని మనం ఎంతవరకు నిర్వర్తించగలమా? కేవలము ధనంతో మనం సుఖాన్ని సాధించగలమా? కేవలం దైవంతో మనం సుఖాన్ని సాధించగలమా అంటే రెండూ కావాల్సి వస్తుంది మనిషికి. ఈ రెండింటి సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ధనం మూలంగా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది రెండూ జరిగేది. ధనం మూలంగా మనిషి ఎంతో ప్రగతి సాధించాడు. ఒకప్పటితో పోల్చి చూస్తే ఈరోజు మనం చాలా సుఖంగా ఉన్నాం. అలాగే ధనం మూలంగా మనిషి ఎంతో నష్టపోయాడు. ఎన్నో యుద్ధాలు జరిగాయి, రాజకాలు జరిగాయి, దోపిడీలు జరిగాయి. ఇవన్నీ కూడా మనిషికి చెడుని చేశాయి. పోనీ దైవం మూలంగా మనిషికి మంచి జరిగిందా, కేవలం మంచి జరిగిందా అని ఆలోచిస్తే కూడా అక్కడ అటువంటి ఆధారం లేదు. దైవం పేరుతో, మతం పేరుతో, వర్గాల పేరుతో మనిషి భయంకరమైన యుద్ధాలు చేశాడు. ఇంకా ధనం కంటే దైవం మూలంగా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయని చెప్పి చరిత్ర సాగు చెప్తూ ఉంది. కాబట్టి అక్కడ దైవం మూలంగా కూడా మనిషికి నిజంగా నేను జరగలేదు. కారణం ఏమిటంటే ప్రతివాడు అంటాడు దైవం. ప్రపంచంలో అనేకులు వారి వారి సిద్ధాంతాల ప్రకారము అంటే నిర్గుణ సగుణము రెండు ఉన్నాయి. అలాగే ద్వైతము అద్వైతము అనేటువంటి రెండు ఉన్నాయి. ఈ నాలుగు మధ్య అనేక మతాలు ఏర్పడ్డాయి. ఏ మతం చూసినా ఫండమెంటల్గా చూసినట్లయితే అది నిర్గుణమో సగుణమో లేదా ద్వైతమో అద్వైతమో గోచరిస్తూ ఉంటుంది మనకి. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ మతం చాలా గొప్పది అని భావిస్తారు. అయితే మత యుద్ధాలు నివారించడం కోసం చాలా మంది ఏం చెప్తారంటే పెద్దలు, బాబు దైవం అనేది వాడు ఒక్కడే. ఈ ఎక్స్ట్రీమిస్టులు ఏమనుకుంటున్నారు, దైవం ఒక్కడే సార్, నేను నమ్ముతాను, కానీ ఆ ఒక్క దైవము నేను నమ్మే దైవం మాత్రమే, మిగతా దైవాలు ఆ ఒక్కడిలో ఉండవు. కాబట్టి నేను నమ్మే దైవం ఒక్కడే దేవుడు, మిగతా దేవుళ్ళు కారు, మిగతా మతాలు కావు, అవి సమాజానికి చెరుపు చేస్తున్నాయి అనేటువంటి ఒక విశ్వాసంతో తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం, తమ మతాన్ని ఇంకా విస్తరించడం కోసం పెద్ద పెద్ద యుద్ధాలు చేసి, ఇంకా పరమతాన్ని దూషించి, పరమతాన్ని ఫాలో అయ్యే వాళ్ళని హింసించి, చంపేసి, ఆలయాలు కూలగొట్టి, ఇటువంటి విపరీతమైనటువంటి పనులకి దైవం మూలంగా వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి ఇటు దైవం మూలంగా ధనం మూలంగా మంచి జరిగింది, చెడు జరిగింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండింటిలో మంచిని మాత్రమే మనం గ్రహించి చెడు జరగకుండా ఎలా కాపాడుకోగలుగుతాము. ఇప్పుడు ధనాల యొక్క నిర్వచనం ఏంటంటే నేను చెప్పినట్టుగా ధనం అనేది 8 రకాలు అని చెప్పి మనం అంటాం లక్ష్మి. సో అన్నీ ధనం పరిధిలోకి వస్తాయి. కేవలం ధనం అంటే బ్యాంకు నోటే అనుకున్నట్టయితే అది పద్ధతి వేరు. కానీ బ్యాంకు నోటు ద్వారా, రూపాయల ద్వారా, ఇంకా ప్రపంచంలో కూడా ధనం అనేది ఒక్కలా లేదండి. ఒక దేశంలో డాలర్ ఉంది, ఇంకో దేశంలో ఎన్ ఉంది. మన భారతీయ సంప్రదాయంలో ప్రాచీన కాలం నుండి కూడా ధనం అంటే గోధనమే ధనం. ఎవరికి ఎన్ని గోవులు ఉంటే అంత ధనవంతుడు అని లెక్క. కాబట్టి అది దేశ కాల పరిస్థితులను బట్టి ధనం అనేటువంటిది మారుతుంది. ఇప్పుడు డాలర్ ఉంటే ధనవంతుడు, భూమి ఉంటే ధనవంతుడు, అంతే. కాబట్టి చాలా మంచి అంశాలు మీరు చెప్పారు, చాలా సంతోషం అండి. యోగానంద శర్మ గారు, ఒకసారి మీరు వివరించండి. వీరు చెప్పినట్టుగా ఇప్పుడు ధనం కోసం దైవాన్ని పేరు చెప్పి ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎంతో ప్రాణహాని జరిగింది. అంటే ఇవన్నీ కూడా దైవం చేయమని చెప్తే కాదు, దైవాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తుల వల్ల వచ్చినటువంటివి ఇవన్నీ కూడా. మన భారతీయ సంప్రదాయంలోనైతే మనకు ధనాన్ని కూడా పురుషార్థంలో పెట్టారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఇవి చతుర్విధ పురుషార్థములు. ఈ చతుర్విధ పురుషార్థములలో మొదటిది వదిలిపెట్టారు ధర్మం, చివరిది వదిలిపెట్టారు మోక్షం. మధ్యలో ఈ రెండు ఉన్నాయి, ఏమిటి? అర్ధకామాలు. ఈ రెండింటినే పట్టుకున్నారు. కాబట్టి ఈ రెండింటి వల్ల వచ్చేటువంటి అనర్థం ఏమిటి? మనం అర్థాన్ని ఎలా సాధించాలి చెప్పండి. మంచి ప్రశ్న అండి. దాని మోహన్ కుమార్ గారు చెప్పినట్లుగా ఒక రకంగా ధనము అన్నదానికన్నా దైవము అన్నదానికే ఎక్కువ యుద్ధాలు జరిగినాయి. మనకు హిట్లరు, లేకపోతే ఓ జంగీజ్ ఖాను, లేకపోతే ఆ తదుపరి వాళ్ళు ధనం కోసం విపరీతమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి చరిత్రలు ఒక ఆర్డర్గా రాసుకుంటే, దైవం అంటే కలిగినటువంటి వ్యత్యాసంతో కూడుకున్నటువంటి యుద్ధాలు మనకి చరిత్రలో పుంకాలు ఉన్నాయి.
అనేక మంది రాక్షసులు, మహిషాసురుడి దగ్గర నుంచి రావణాసురుడి దాకా. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రారంభంలో నేను ఒక వాక్యం చెప్పడం జరిగింది. ధర్మానాశ్రయంతి కామం కామమధ్యేన సంస్థితం నతు ధర్మార్థ కామాంశ్చ మోక్షో నగతి దుర్లభం. దైవాన్ని విశ్వసించిన వాడికి ధనం లేకపోయినా నిలబడగలడేమో కానీ ధనాన్ని మాత్రమే విశ్వసించిన వాడికి మోక్షం రాదు అని శాస్త్ర ప్రామాణికంగా తెలియజేయడం జరుగుతున్నది ఈ వాక్యం ద్వారా. ఎవరికైతే ధనం కలిగి ఉండి, ధనం ఉండి కూడా అర్ధచింతన మాత్రమే ఉంచుకుని, కామ్యచింతన మాత్రమే ఉంచుకుని మోక్ష చింతనకి దూరంగా ఉంటాడో, ధనముండి ఎవడైతే దాన ధర్మాదులు చేయకుండా ఉంటాడో వాడికి మాత్రమే మోక్షం రాదన్నారు కానీ ధనం లేకపోతే మోక్షం రాదు అని ఎక్కడా చెప్పబడి ఉండలేదు. తపస్సు ఈ రోజుకి మనం హిమాలయాసు, ఋష్యశృంగు, కేదార్నాథ్, బద్రీనాథ్ మొదలైనటువంటి ఆ లోపలికి అరణ్య భాగాల్లోకి, పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళేటట్లయితే కొన్ని వందల వేల సంవత్సరముల నుంచి తపస్సు చేస్తున్నటువంటి మహర్షులు మనకి అనేక మంది కనిపిస్తారు. వందల సంవత్సరముల వయసు ఉన్న వాళ్ళు. వినటానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ సైన్స్ని మాత్రమే నమ్మిన వాడికి, శాస్త్రాన్ని నమ్మిన వాడికి ఏదైనా మనం తీసుకుంటే ఒక విషయం గురించి చెప్పినప్పుడు, మన పెద్దలు పూర్వీకులు చెప్పినప్పుడు దాన్ని చూచేటువంటి భావంతో ఆధారపడి ఉంటుంది. చిన్న ఉదాహరణ, వైకుంఠంలో శ్రీమన్నారాయణుడిని దర్శనం చేసి నారదుల వారు అలా వస్తున్నారట. వేదాంగాలు ఔపాసన పట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక పండితమన్యుడు బయట టూగుటుయ్యాల వేసుకొని ఊగుకుంటూ బయట కూర్చొని పారాయణ చేసుకుంటున్నాడు. నారద మహర్షులు వారిని చూసి గబగబా లేచి వచ్చి వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి, స్వామి తమరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వైకుంఠం నుంచి వస్తున్నానయ్యా అన్నట్ట. ఆహాహాహా, ఎంత గొప్ప పని, ఏం చేస్తున్నారు స్వామివారు అని. ఏమో బాబు, నేను దర్శనానికి వెళ్ళేసరికి ఆయన సూది మనలోకి బర్రె పలుపు తాడెక్కిస్తున్నాడు అన్నట్ట. ఈ వేదాంగాలు జరిగినటువంటి పండితుడు అన్నాడు, ఊరుకోండి స్వామి, మరి అంత దారుణంగా చెప్తే ఎట్లా? సూది మొన ఎంత ఉంటుంది, బర్రె పలుపు తాడు ఎంత ఉంటుంది, ఈ సూది మొనలోకి ఆ బర్రె పలుపు తాడు ఎట్లా ఎక్కుతుంది అన్నట్ట. ఏమో బాబు, నేను చూసింది అది అన్నాడు. సరే, మళ్ళీ వెళ్తుంటే ఇక్కడ చెప్పులు కుట్టుకుంటున్నటువంటి ఒక పామరుడు గబగబా లేచి వచ్చి వంగి, అయ్యా నమస్కారం, ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ ఈ పండితుల వారు అడిగిన ఎక్కడి నుంచి వస్తున్నారని ఏమైతే అడిగాడో, ఈయనకేమైతే ఆన్సర్ చెప్పాడో అదే సమాధానం ఈ పామరుడికి చెప్పాడు. వీడు తబ్బిబ్బైపోయి పామరుడు ఆహాహాహా 14 చతుర్దశ భువన భాండాలను తన కుక్షిలో దాచుకున్నటువంటి అఘటన పతీయసి అయినటువంటి ఆ మాయను మాత్రమే జయించినటువంటి ఆ పరమేశ్వరుడు ఏదైనా చేయగల సమర్థుడు. 14 లోకాలని పొట్టలో దాచుకున్నటువంటి ఆ గొప్ప వ్యక్తికి సూది మనలోకి బర్రెపొట్టు తాడి ఎక్కించడం అంత పెద్ద విశేషం కాదు. ఎంత గొప్ప విచిత్రాన్ని చూసినటువంటి మీరు ఇంకెంత మహానుభావుడు అన్నట్ట. సో ఇక్కడ వేదాంగములు చదివినటువంటి పండితుడు దాన్ని ట్రాష్ అని కొట్టిపారేస్తే ఏమీ తెలియని పామరుడు చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం అన్నాడు. ఇక్కడ ఈ ఇద్దరికి ఉన్నటువంటిది విద్యాజ్ఞానం గురించి కాదు కనుక మనకి చర్చ ఎవరికి విద్య ఉన్నది అన్న విషయం తీసి పక్కన పెడితే, ఎవరు మన పూర్వీకులు చెప్పబడినటువంటి శాస్త్రాన్ని లేక శాస్త్ర సంబంధహిత దైవ విషయాలను సంపూర్ణంగా విశ్వసించినటువంటి వ్యక్తి ఇతడు కనుక పరమేశ్వరుడు ఏదైనా చేయగలడు అన్న పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో ఉన్నవాడు వీడు. శాస్త్రాలన్నీ చదివి ఔపోసన బట్టి తార్కిక చింతనతో హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అని ఆలోచించినటువంటి వాడు అతను. సో ఇక్కడ ఒకే పదార్థాన్ని భిన్న కోణాలలో రిసీవ్ చేసుకున్నట్లుగా ఇక్కడ ధనమెంత ప్రాధాన్యమో ధనము కన్నా ఎక్కువ ప్రాధాన్యం భక్తికి ఇవ్వవలసి ఉన్నది. భక్తి ఎంత ప్రాధాన్యమో, ఉదాహరణకి కలవు అన్నగతాహ జీవా అని ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం చెప్పారు. కలియుగంలో మానవుడికి అన్నగతాహ జీవా అని కేవలం వాడికి ఆహారం తింటేనే జీవనం నిలబడుతుంది. 52 రోజులు నిరాహార దీక్ష చేస్తే వాడు సాక్షాత్తు ఏ భక్తి లేకపోయినా పరమేశ్వరుడు సాన్నిధ్యానికి వెళ్ళిపోవాల్సింది 53వ రోజు. కనుక ఇక్కడ ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ముక్కు మూసు కూర్చుంటే ఆహారం వస్తుందా? కనుక వీడికి ధనము ప్రధానమే. అయితే ఏ ధనం ప్రధానం?
ఏ రకమైన ధనం యొక్క ఆగమనం ద్వారా వీడికి సర్వసిద్ధులు సమకూరుతాయి అంటే మళ్ళీ మొదటి శ్లోకానికి పోతే ధర్మానాశ్చర్యంతి కామం ధర్మమర్థేన సంస్థితం. ఈ ధర్మం వల్ల మాత్రమే వచ్చిన ధనం నిలబడుతుంది. కోట్లు సంపాదిస్తున్నవాడు ఉన్నాడు, రూపాయి సంపాదిస్తున్నవాడు ఉన్నాడు. రూపాయి సంపాదించిన వాడు 10 పైసలు పక్కన పెట్టగలుగుతున్నాడు, ₹1,00,00,000 సంపాదించిన వాడు 10 లక్షలు పక్కన పెట్టగలుగుతున్నాడు. వాడి పోయి ఏమో లోపల కూర్చుంటున్నాడు చెప్పకూడదు తింటూ, వీడేమో ఆ 10 పైసలకి ఇంకో 10 పైసలు అప్పు చేసుకున్నైనా భార్యాబిడ్డలకు అన్నం పెట్టగలుగుతున్నాడు. పురాణాలు తీసుకున్నా, ఇతిహాసాలు తీసుకున్నా, గతాలు తీసుకున్నా, వర్తమానాలు తీసుకున్నా, భవిష్యత్తు తీసుకోబోయే భవిష్యత్తుని నిర్ణయం చేసిన శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక భగవత్తు ఆరాధన అనబడేటువంటిది ప్రతి విషయంలోనూ అంతర్లీనంగా ఉన్నది. దానికి తోడు ధర్మంతో కూడుకున్న నడవడిక కలిగినటువంటి ధనం మాత్రం ఆ సంపాదన మానవుడికి ఆవశ్యకమని గృహస్థాశ్రమ ధర్మమే నిర్ణయం చేసింది. చాలా బాగుంది యోగానంద శర్మ గారు. మార్కండేయ శాస్త్రి గారు, మీరు చెప్పండి, మీ క్రియాయోగంలో దీని మీద అంటే దైవమా ధనమా అనే విషయంలో మీరు క్రియాయోగానికి అన్వయించి చెప్పారు. యోగానంద గారు ఇక్కడ ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవనటువంటి భారతీయుడు ఉండకపోవచ్చు, అంత వ్యాప్తమైనటువంటి పుస్తకం. యోగానంద గారి అభిప్రాయం ఏంటి అంటే ధనం విషయంలో, దైవం విషయంలో? మీరు ఆ విషయంలో చాలా పరిశోధన చేస్తున్నారు. ప్రతివాడు కొంత ధనం పెట్టుబడి పెట్టి దానికి 10 ఇంతలు సంపాదిద్దామని చూస్తాడు, ఆనందం పొందామని చూస్తాడు. కానీ ఈ ఆనందం అంతా కూడా పరిమితమైనది. ఈ ధనం మీద వచ్చేటువంటి ఆనందం అంటే భౌతిక ధనం మీద వచ్చేటువంటి ఆనందం పరిమితమైనది. అట్లాగే యోగి కూడాను, ఆయన కూడా క్యాపిటలిస్టే, ఆయన కూడా పెట్టుబడి పెట్టేవాడే. దేని పెట్టుబడి పెడతాడు? శ్వాసని పెట్టుబడి పెడతాడు. శ్వాసని పెట్టుబడి పెట్టి, ఎందుకంటే పరమాత్మతో అనుసంధానం పొందాలంటే 2 మార్గములు. ఒకటి శ్వాసని స్థిరం చేయటం, చంచల శ్వాసని స్థిరం చేయటం, లేదా చంచల మనస్సుని స్థిరం చేయటం. చంచల మనస్సుని స్థిరం చేయడం అనేది చాలా జటిలమైన మార్గం, జ్ఞాన మార్గం. అదే శ్వాసని స్థిరం చేయడం అనేది ప్రాణాయామ పద్ధతులు అంటారు వాటిని. అది కొంచెం తేలిక. సో శ్వాసని గమ్మత్తు ఏమిటంటే, ఈ శ్వాసని స్థిరం చేస్తే మనస్సు స్థిరం అవుతుంది, మనస్సుని స్థిరం చేస్తే శ్వాస స్థిరం అవుతుంది. బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అందువల్ల ఈ శ్వాసని పెట్టుబడి పెట్టి యోగి పరమానందాన్ని పొందుతాడు. చాలా మంది దైవమే మూలం అన్నిటికీ, మా ఎందుకు పుట్టించాడు, అది చేశాడు, ఇది చేశాడు, అన్నిటికీ మూల కారణం అయినా ఏదో మనం తప్పు చేసినా రైట్ చేసినా కూడా పరమాత్మే మూలం అంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని పుట్టించారు, అంత మాత్రం చేత మనం చేసేది చెడు పనులు తల్లిదండ్రులు మూలం అవుతారా? ఎవరో ఒక కత్తి పెట్టేవాళ్ళు హత్య చేశాడు, ఆ హత్య చేసిన వాడిని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారా, అయితే ఆ కత్తిని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారా? మూల కారణం అనేది. సో అసలు ఏకం సత్ విప్ర బహుదా వదంతి, ఉన్నది ఒకటే ఒక పదార్థం, అదే అనేక రకాలుగా రూపాంతరం పొందింది. ఇప్పుడు ఒక దీపం తీసుకోండి, దాని ఎదురుగా ఇట్లా ఒక ప్రిజం పెట్టండి, గ్లాస్ ప్రిజం. ఒక దీపం తీసుకుని దాని ఎదురుగా ఒక గ్లాస్ ప్రిజం పెట్టండి. ఈ దీపంలో కొన్ని కిరణాలు దీంట్లో పడతాయి. ఈ కిరణాలన్నీ ఒకటే, అంటే అన్నీ కలిపి ఒకటే అవుతుంది కాదు. ఏ కిరణం తీసుకున్నా కూడా దీంట్లో పడ్డటువంటి రేస్ ఏది తీసుకున్నా కూడా ప్రతిదానికి శక్తి ఒకటే ఉంటుంది. సో ఇది వికేంద్రీకరణ చెందుతుంది. ఆ వికేంద్రీకరణ అంటే రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది, ఆ శబ్దమే ఓం. ఇది దీంట్లో నుంచి వచ్చింది కాబట్టి దీన్ని సత్ అంటారు. దీని కిరణాలు దీంట్లో పడ్డాయి, అన్ని కిరణాలు దీంట్లో పడ్డాయి, కొన్ని కిరణాలు పడతాయి దీంట్లో. దీన్ని సత్ అంటే ఇది అదే అని చెప్పటం. సో సత్తులో నుంచి సత్ వచ్చింది. సత్తు ఎప్పుడైతే వైబ్రేట్ అవుతుందో అంటే రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది, దాన్ని ఓం అంటారు. ఈ ఓం శబ్దం వచ్చిన తదుపరి హరించుకు పోయేటువంటి సృష్టి ఏర్పడుతుంది. అందుకనే మనం ఏ కార్యం చేసినప్పుడు కూడాను హరి ఓం తత్ సత్ అంటానికి కారణం అది. ఈ ధనం గురించి చూసుకునేటట్టయితే ఈ ధనం అది ఒక రకమైన ఒక ఎనర్జీ, స్మాల్ ఎనర్జీ అది. అందువల్లనే విష్ణువు కాళ్ళ దగ్గర ఈ లక్ష్మి పడుతుంది. లక్ష్మి అంటే మనం ధనం అనుకుంటాం కదా. అందువల్ల విష్ణువుని కాళ్ళు వచ్చేది ఎవరు? ఈ ధనమే. ఎందుకంటే ఈ స్మాల్ ఎనర్జీ కాబట్టి. అది బిగ్ ఎనర్జీ. మనిషి ఈ శ్వాసని పెట్టుబడి పెట్టి తద్వారా పరమాత్మతో అనుసంధానం పొందితే అప్పుడు మన ఎనర్జీ ఆ ఎనర్జీతో కనుక మనమే పరమాత్మ అయిపోతాం.
సో ఈ యోగానంద కూడాను పరమహంస యోగానంద అందువలన ఈ క్రియాయోగాన్ని ఈ ఫారిన్ కంట్రీలో ముందర ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే శాస్త్రం వేరు యోగం క్రియాయోగం వేరు అని కాదు ఆయన ఉద్దేశం. రెండు దే విల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కానీ అక్కడ జనానికి కొంచెం అర్థం చేసుకునే కెపాసిటీ అప్పుడు ఉంది కాబట్టి 1916లో ఆయన అక్కడికి వెళ్ళి ఈ క్రియాయోగాన్ని ప్రచారం చేశారు. ఆ తర్వాత మన హిందూ దేశంలో కూడాను ఎప్పుడైతే ఈ సైంటిఫిక్ సర్వర్ పెరిగిందో అప్పుడు ఈ క్రియాయోగం ఇక్కడ కూడా ఇప్పుడు ప్రచారం అవుతుంది. అందువల్ల మనం అందరం ఈ క్రియాయోగం చేసి పరమాత్మతో అనుసంధానం పొంది ధనం అంటే పరిమితమైనటువంటి ఆనందం కంటే కూడాను అపరిమితమైన ఆనందాన్ని పరమానందాన్ని పొందుదామని ఆశిద్దాం. మోహన్ కుమార్ గారు, నరసింహ శతకకారుడు చెప్తాడు, తల్లి గర్భం నుండి ధనము తేడెప్పడు, వెళ్ళిపోయేడి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు, ఇత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు, ముందుగా మరుగైన దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకిత్తురో తేనె జుంటీగలియవా తెరువరులకు అంటారు. కాబట్టి మనం పుట్టేటప్పుడు ధనాన్ని తీసుకురాలేదు, పోయేటప్పుడు ధనాన్ని తీసుకువెళ్ళటము లేదు. మధ్యలో మాత్రమే ఇది మనకు సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ధనం అనేటువంటిది మన దగ్గర బాగా అధికంగా ఉంటే మనం అనుభవించటానికంటే అధికంగా ఉన్నటువంటి ధనాన్ని ఎవడైతే దాచుకుంటాడో వాడు దొంగ అన్నది భాగవతం. ఎందుకంటే మనకు ఈ జీవితానికి సరిపోయేటువంటి డబ్బు మన దగ్గర ఉన్న తర్వాత దాన్ని ఇంకా మనం బంధించి పెడితే అది సమాజానికి ఉపయోగపడకుండా కనుక ఉన్నట్లయితే వాడు నిజంగా వాడు దొంగ అనేటువంటిది మనకు భాగవత పురాణంలో చెప్పారు. కాబట్టి ధనాన్ని పంచడమా దాచుకోవటమా ఈ విషయంలో కూడా ఆధునిక శాస్త్రం ఏముంటుంది? ఈ ధనము ధర్మము ఈ రెండుకు ఎక్స్ట్రీమ్స్ కాకుండా దాని మధ్యలో కొన్ని ఉండాల్సి అవసరం ఉంటుంది జీవితంలో సుఖం కోసం. ఈ రెండింటికి అనుసంధానం చేసినప్పుడే ధనం మూలంగా దైవచింతన మూలంగా మనిషికి నిజమైన ఆనందం కలుగుతుంది. అపరిమితమైనటువంటి ధనం కానీ అపరిమితమైన మోక్షాపేక్ష కూడా మనిషికి పనికిరాదు. ఎందుకంటే భగవద్గీత చివరిలో చెప్తుంది ఏమిటి? మోక్ష సన్యాస యోగం. మోక్షాన్ని సాధించాలి అనేటువంటి కోరికను కూడా సన్యసించిన నాడు మనిషి మోక్షానికి అర్హుడవుతాడు. అందుకని ఏ మాత్రం కోరిక మనసులో ఉన్నా కూడా మోక్షం రాదు అని అదే బంధనం అయిపోతుంది అని చెప్తాడు. కాబట్టి ఏంటంటే దేని మీద కూడా ఒక పరిమితి విధించుకోవాలి. సత్యసాయిబాబా గారు చెప్పినట్టు ఫీలింగ్ ఆన్ డిజైర్స్, కోరికలు ఉండాలి, ఆశ కూడా ఉండదు, తప్పలేదు. అయితే దురాశ, పేరాశ, నిరాశ, అత్యాశ వీటిని వదిలిపెట్టి ఆశ మీద ఒక సీలింగ్ పెట్టుకోండి. ఆ సీలింగ్ ప్రకారం మీరు సాధించినట్టయితే ఆనందించండి. ఈ జన్మలోనే మనం సాధించిన దానికి మనం సంతృప్తి పడాలి. ఎప్పుడైతే సంతృప్తి ఉందో ఆ సంతృప్తితో దైవం కూడా తప్పకుండా ఉంటాడు. ఎందుకంటే సంతృప్తే దైవం, యాక్చువల్గా ఆత్మ సంతృప్తి అనేది దైవం. కాబట్టి ఎక్కడ సంతృప్తి ఉంటుందో అక్కడ భగవంతుడు తప్పకుండా ఆయనంతటా ఆయనే వచ్చి ఉంటాడు, ఆనందిస్తాడు కూడా. అంటే ఒక మాట మీకు అట్లా గుర్తొస్తుంది, భర్తృహరి అంటాడు వైరాగ్య శతకంలో, సతు భవతు దరిద్ర యస్య తృష్ణ విశాల అని. ఎవడు దరిద్రుడు అంటే ఎవరికైతే బాగా ధనం ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి తృష్ణ ఉంటుందో వాడు నిజంగా దరిద్రుడు. ఎవరికైతే దరిద్రుడైనప్పటికీ విపరీతమైన తృప్తి ఉంటుందో వాళ్ళందరికంటే ధనవంతుడు. కరెక్ట్. అదే ఆత్మధనమే అల్టిమేట్గా అదే ధనం మనకి చిట్ట చివరికి. కాకపోతే ఇక్కడ దైవము ధర్మం ఈ రెండు చక్రాలు జీవితంలో, లేదా రెండు రెక్కలు ఎగరడానికి. అయితే దీని మధ్య అనుసంధానం ఉండాలి. రెండు చక్రాలు తమకు తాముగా పరిగెడుతూ ఉంటే ఒకటిగా కాలేవు, ఒకే ట్రాక్లో నడవలేవు. కాబట్టి ఒక ఇరుసు కావాలి. ఇందాక మన ముందు చెప్పినటువంటి స్వామి గారు చెప్పినట్టుగా ఈ ఇరుసే ధర్మం. ఇప్పుడు ధనానికి దైవానికి అనుసంధానం చేస్తూ ఒక ఇరుసు కావాలి మనకి. ఆ ఇరుసు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ధర్మం అనేటువంటి ఒక ఇరుసు. ఒక పక్షి రెండు రెక్కలతో ఎలా ఎగురుతుందో మనిషి కూడా ధనము దైవము అనేటువంటి రెండింటిని రెక్కలుగా చేసుకుని ఎగరగలగాలి. లేదా ఒక బండి రెండు చక్రాల మీద లేదా 4 చక్రాల మీద ఎలా నడుస్తుందో ఒక ఇరుసు పెట్టుకుని ధర్మం అనే ఒక ఇరుసుని ఆధారంగా చేసుకుని
అటు ధనాన్ని ఇటు దైవాన్ని సమజోడిగా నడిపించుకుంటూ జీవితంలో ముందుకు పరిగెత్తాలా, ముందుకు పోవాలన్నా పైకి పోవాలన్నా కూడా ఒక ఇరుసు అనేది చాలా అవసరము, ఒక మధ్య మార్గం చాలా అవసరము. ఇప్పుడు భర్తృహరి గారు చెప్పారు, విద్యేసగు వినయంబు, వినయము వలన బలయు పాత్రత, పాత్రత వలన ధనంబు, ధనము వలన ధర్మంబు, ధర్మము వలన ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు. కాబట్టి అక్కడ ధనం మూలంగా సుఖం లేదు, మధ్యలో ఆయన ధర్మాన్ని పెట్టారు హైరార్కీలో. కాబట్టి అటు ధనమైనా సరే ఇటు దైవమైనా సరే ఈ మధ్యలో ధర్మం అనేది ఉదయించినట్టయితే మత యుద్ధాలు జరుగుతాయి, వ్యాపార యుద్ధాలు జరుగుతాయి. అలాగే ఇప్పుడు మన దగ్గర కూడా పురుషార్థములలో కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ధర్మ అర్థ కామములలో ధర్మంతో కూడినటువంటి అర్థం, ధర్మంతో కూడినటువంటి కామం. అంటే ధర్మం అనేటువంటిది అర్థానికి జోడించాలి, మీరు చెప్పినట్టుగా ధర్మం అనేటువంటిది కామానికి జోడించాలి. ఈ జోడించినప్పుడే తుల్యమైనటువంటి మోక్షం సంప్రాప్తిస్తుంది. కానీ ధర్మరహితమైనటువంటి కామం కానీ ధర్మరహితమైన ధనం కానీ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే భగవంతుడు భగవద్గీత చెప్పాడు, ధర్మబద్ధమైన కోరికది నేను, ధర్మబద్ధమైన కామాన్ని నేను అని చెప్పి భగవంతుడు తన విభూతిలో ఒక విభూతిగా చెప్పుకున్నాడు. కాబట్టి ధర్మం చాలా ప్రధానమైనది. తర్వాత దైవం కూడా ధర్మాన్ని చాలా సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణస్వామి చెప్పారు ఏమి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, అంటే నేను చేసేటువంటి పని వేరే ఏమి లేదు, ధర్మాన్ని స్థాపించడమే నా యొక్క కర్తవ్యం, అదే నేను చేసేది. ధర్మం ద్వారా ఈ ప్రపంచాన్ని నడిపిస్తాను. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఎప్పుడైతే ధర్మాన్ని అధర్మం జయించడానికి సమాయత్తమవుతుందో అప్పుడు నేను ఈ ప్రపంచంలోకి వచ్చి అధర్మాన్ని నశింపజేసి మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేస్తాను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి ఆయన దృష్టిలో కూడా ధర్మం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ ధర్మం అనేటువంటి ఒక ఇరుసుని మనం కనుక బాగా తయారు చేసుకున్నట్టయితే, అంటే అటు ధనము ధర్మబద్ధంగా ఉండాలా, దైవ చింతన కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అంతేగా నేను నమ్మిన దేవుడే దేవుడు, మీద దేవుడు ఎవరు దేవుడు కాదు అన్నట్టు ఒక అధర్మబద్ధమైనటువంటి దైవ చింతన కూడా అది సమాజానికి మేలు చేయదు. అది కాబట్టి ధనము, ధర్మము, దైవము, సుఖము, ఈ నాలుగిటి అలైన్మెంట్గా పెట్టుకున్నట్టయితే జీవితంలో అందరూ మనమే కాకుండా సమాజం కూడా చాలా సంతృప్తి పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా చెప్పండి యోగానంద శర్మ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగానే మిగిలిపోతున్నాయి. మనిషిలో మానవత్వం తప్ప అన్నీ ఉన్నాయి. మనిషిలో ఉండవలసినటువంటి కనీసమైనటువంటి మానవత్వం మాత్రం అంతరించిపోయింది. కాబట్టి నేటి సమాజంలో అంతరించిపోతున్నటువంటి ఈ మానవతా విలువలు తిరిగి పెంపొందింప చేయాలంటే దీనికి ధనం ఎలా ఉపయోగపడుతుంది, దైవం ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఎలా వీటిని మనం పెంపొందింప చేయటం? మానవతా విలువలు అనబడేటువంటివి సంపూర్ణంగా అయితే మంట కలిసిపోలేదు, కొంత భాగం పోవటమే జరిగింది. ఒక సందులో మటర్ జరిగింది అంటే తెల్లవారేసరికి ఇంకో సందులో గుడి పెట్టడం మొదలు పెడుతున్నారు. దేవాలయాలు ఎన్నున్నాయో దైవ ఆరాధనలు పెరిగినాయి. అది దేనికోసం స్వార్థ చింతనతో పెరిగిందా, ఆధ్యాత్మిక చింతనతో పెరిగిందా అనబడేటువంటి విషయం పక్కన పెడితే కొంత భక్తి మార్గం అనబడేటువంటిది కూడా చాలా మంది ఇవాళ ఎక్కువ భాగమే పాటించడం జరుగుతూ ఉన్నది. అయితే దైవము అనబడేటువంటిది దైవం కాదు అని వాదించినటువంటి కాలం ఈ కాలంలోనే కాదు, ఒక రకంగా చూస్తే ఇప్పుడే దైవారాధకులు ఎక్కువ ఉన్నారు, అప్పట్లోనే దైవ దూషకులు ఎక్కువ ఉన్నారు అని చెప్పచ్చు. 7 అక్షౌహిణీల జనం పాండవులదైతే ఆయన కృష్ణుడు భగవంతుడు అని నమ్మితే 7 అక్షౌహిణీలు అంటే సమ్ పర్సెంటేజ్ అనుకున్నాం. 11 అక్షౌహిణీల సేనావాహిని కలిగినటువంటిది కౌరవ సామ్రాజ్యం అయితే కౌరవులు కృష్ణుని భగవంతుడిగా ఒప్పుకోలేదు, పాండవులు భగవంతుడిగా ఒప్పుకున్నారు. అంటే ఒక 18 మందిలో 11 మంది మాత్రం దైవాన్ని దూషిస్తే 7 మాత్రం దైవం ఉందని విశ్వసించారంటే 35-65% అనబడేటువంటిది ఆ కాలాల నుంచే వచ్చింది. అలాగే జగన్మాతని మన అందరం జగన్మాతగా అమ్మగా కొలిస్తే దైవమూర్తులు అనబడేటువంటిది ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మనం చెప్పుకుంటున్నటువంటిది 33 కోట్ల మంది దేవతలైన ఈ లోకం వాళ్ళకి సంతానం కలగలేదా, వాళ్ళు ఇంకా పెరగలేదా, ఆ విచక్షణ వదిలిపెట్టేసేస్తే 33 కోట్ల మంది దేవతలుగా మనం చెప్పుకుంటుంటే కొన్ని వేల కోట్ల మంది రాక్షసులు ఉన్నారు, కింకరులు. వాళ్ళందరూ దైవాన్ని దూషించినటువంటి వాళ్ళు, దేవతలు మాత్రం పొగిడినటువంటి వాళ్ళు.
వాళ్ళకి జరిగినటువంటి సంగ్రామం అంటే 70-80% దైవ దోషకులు ఉంటే 20-30% దైవ పూజకులు ఉన్నారు. అనగా పర్సంటేజ్ అనబడేటువంటిది మంచి అనేదానికి పర్సంటేజ్ ఎప్పుడు తక్కువ ఉంటూ వస్తుంది, చెడు అనబడేటువంటి దానికి పర్సంటేజ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. అందువల్ల కలవు దైవం మానుష రూపేణ, కలియుగంలో దేవుడు మనుష్య రూపంలో రావాల్సిందే తప్ప సాక్షాత్తు దైవ రూపంలో వస్తే వాడు పగటి వేషగాడు ఏదో కాజేయడానికి వచ్చాడని గాళ్ళు కొడతాను తప్ప ఇంట్లోకి పిలిచి పాద పూజ మాత్రం చెయ్యి. ఎటు తిరిగినా చిట్ట చివరికి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ రెండే, ఒకటి ధనం, రెండు దైవం. బ్రతుకు తెరుగుకు మాత్రము కావలసినటువంటి ధనం, పరాస్థానానికి కావలసినటువంటిది మాత్రం దైవం. ఇక్కడ పరాస్థానం అంటే మోక్షం. మోక్షం అంత తేలిగ్గా వచ్చేది కాదు, అదే 3 అక్షరాల వాక్యం అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ అంత తేలిగ్గా వచ్చేటువంటిది అయితే కాదు. గనక భక్తి అన్న 2 ముక్కల్లో చెప్పుకున్నాం. భక్తి ఎంత ప్రాధాన్యమో మానవుడికి భుక్తి అంటే ప్రాధాన్యం. ఏకాదశి ఉపవాసం ద్వాదశి రోజు పారాయణ కనుక చేయకపోతే, ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి భోజనం చేయకపోతే త్రయోదశికి మళ్ళీ మనం ఉండం నెక్స్ట్ ఏకాదశి ఉపవాసానికి. అంటే ఇక్కడ భుక్తి అంతే ప్రధానమైనటువంటిది. అయితే ఇక్కడ భక్తికి మనం ఉపయోగిస్తున్న సమయం ఎంత, భుక్తికి ఉపయోగిస్తున్న సమయం ఎంత అనబడేటువంటిది మనం కొద్దిగా బేరీజు వేసుకుంటే, తెల్లవారుజామున లేచి ఇవాళ చాలామంది వచ్చి అడిగితే అడుగుతూ ఉన్నా వింటూ ఉన్నా మనం ఎక్కడైనా పిల్లవాడికి చేత ఇదిగో విద్యలో కొంత ఇబ్బంది పడుతున్నాడంటే జాతకరీత్యా చతుర్థ స్థానం బాగుంది లేదండి, పిల్లవాడి చేత కొద్దిగా మట్టి ప్రగతిలో కొబ్బరి వచ్చి దీపారాధన చేయించి గణపతి స్తోత్రం, సరస్వతి స్తోత్రం పారాయణ చేయించండి బాబు చేత. ఇక్కడ కేవలం విద్య కాదు. సాయిబాబా వారు అంటారు, పుట్టపర్తి వారు అనేవారు, పిల్లవాడిని పిలిచి ఏం చేస్తున్నారా నువ్వు అంటే స్టడీ అంటాడు. వాడు స్టడీ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీ? అబ్జర్వేషన్. ఎవరిని నువ్వు స్టడీ చేస్తున్నావు? నీకు విద్య చెప్తున్న గురువునా, జన్మనిచ్చిన తల్లిదండ్రులనా? ఎవరిని నువ్వు స్టడీ చేస్తున్నది? తెలుగులో చెప్పరా నాయన అంటే చదువుకుంటున్నానండి అంటాడు. చదువుకుంటున్నాను అన్న వరడే చాలా పెద్ద తప్పురా నాయన అని విద్య చెప్తున్న గురువులు చెప్పట్లేదు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెప్పట్లేదు. చదువు కొంటం కాదురా అక్కుపక్షి, చదువుకుంటామనాలి. ఒక రకంగా అదే కరెక్టేమో. ఇవాళ చదువు కొంటమే కదా, 10 లక్షలు పోసి సీటు కొంటాం, 20 లక్షలు పోసి సీట్లు కొంటాం. చదువు కొంటమే జరుగుతున్నది కానీ చదువు కొంటమైతే ఒక రకంగా లేదు. కనుక ఇక్కడ ఆ తల్లిదండ్రులే చెప్తారు పిల్లవాడి సంగతి కట్టిపెట్టి, ఏమండి పిల్లవాడికి సమయం లేదండి, వాడు 7:30కి లేస్తున్నాడండి, 7:30కి లేచి 8ంటికి మొహం వాష్ చేసుకుని వచ్చి స్నానం చేస్తానని పుస్తకాలు తీసుకుని ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడండి, మళ్ళీ రాత్రి 8 గంటలకు వస్తాడండి, ఇంకెట్ట చేస్తాడండి పిల్లవాడు. అంటే ఇక్కడ సభ్యతలు, సంస్కారాలు, సాంఘిక నియమాలు అనబడేటువంటిది, సదాచారములు, ధన దైవ ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం, ఆవశ్యకత ఇక్కడ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు బిడ్డలకి నేర్పినప్పుడు కదా, గురువు శిష్యుడికి నేర్పినప్పుడు కదా ఇవాళ తరం రేపటికి తెలుసుకోబోయేటువంటిది. కనుక ఇక్కడ ధనం ఎంత ప్రాధాన్యమో దైవం అంతకన్నా ప్రాధాన్యం. దైవం ఎంత ప్రాధాన్యమో భుక్తికి మాత్రమే సరిపడిన ధర్మపరమైన ధనం యొక్క సంపాదన కూడా అంత ఆవశ్యకం అనబడేటువంటిది నా అభిప్రాయం. మార్కండేయ శాస్త్రి గారు మీరు చెప్పండి. ఒకసారి మేము ధ్యానం చేస్తుంటే వేమనన్న ధ్యానంలో వచ్చారు. ఆయన వచ్చి నేను వేమనది ఏమన్నానంటే, ప్రతిదానికి విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ అని తెలుపుట బాగుంటాయేంటి, మహర్షులే వాళ్ళ పేర్లు పెట్టుకోలేదు, పెద్దానికి వినురవేమ అని చెప్తావేంటి, తర్వాత నువ్వు చెప్పినటువంటి యోగి వేమని అంటున్నారు కదా, నువ్వు చెప్పింది అంటే పెద్ద యోగం ఉంది, చెప్పులో రాయి చెవులో దేవుడిగా అని చెప్తున్నావు, దాంట్లో ఏమంత పెద్ద యోగం ఉందంటే ఒక పిచ్చివాడా అంతా యోగం అని చెప్పాడట. ఏంటంటే చెప్పులోన రాయి చెవులోన జోరీగా, కంటిలోన నలుసు కాలులోన ముళ్ళు, ఇంటిలోన పోరి ఇంటింత కాదయ విశ్వదాభిరామ వినురవేమ. సో యాక్చువల్గా అది చెప్పులో రాయిను చెవులో జోరీగా కాదది. చెప్పులోన రాయి అంటే చెప్పు లోన రాయి, నువ్వు చెప్తూ లోపల రాసుకో. చెవులోని జోరీగా అంటే చెవులో జోరీగా మాదిరిగా ఓంకారాన్ని నువ్వు చెప్తూ లోపల రాసుకో. సో కంటిలోన నలుసు అంటే లోపల ఉన్నటువంటి నలుసు అంటే అజ్ఞానాన్ని, కంటి అంటే కంటావు. అప్పుడు నువ్వు ఓంకారాన్ని చెప్తూ నువ్వు రాస్తున్నావు కాబట్టి కాలు లోన ముళ్ళు, లోపల ఉన్నటువంటి ముళ్ళు అంటే అజ్ఞానం, కాలు అంటే కాలిపోతుంది. తర్వాత విశ్వదాభిరామ వినురవేమ అంటే ఎవరు ఏ అర్థం చెప్పినా ఆయన ఏం చెప్పారంటే, నాకు వేమ అంటే వేరైన మనస్సుతో అంటే స్థిరమైన మనస్సుతో వినరా అని. అది ఆయన చెప్పింది నాకు. గాయత్రి మంత్రానికి అంత విలువ ఉండటానికి కారణం ఏమిటంటే, గాయంతం త్రాయతే ఇది గాయత్రి.
అంటే నువ్వు పాడుతున్న కొద్ది కూడా నిన్ను రక్షిస్తుంది కాబట్టి దాన్ని గాయత్రి అంటారు. గాయత్రిలో 24 అక్షరాలు అంటే సిలబుల్స్ ఉంటాయి. తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. అసలు ఉన్నది ఒకటే ఒక మంత్రం, ఓం మంత్రం. మిగిలినవన్నీ వాటి యొక్క డిస్క్రిప్షన్. ఈవెన్ చూడండి, మనం ప్రతి వాడిని చూసినప్పుడులా నా నమస్కారం అంటాం. అంటే నా మమ ఆకార, ఏ ఆకారం నాది కాదు, పరమాత్మ యొక్క ఆకారమే ఓం నమస్కారం అంటాం. కారణం కూడా అదే. సో ఓం అంటే పరమాత్మ, నువ్వే సుఖస్వరూపానివి, నువ్వే దుఃఖాన్ని నాశనం చేసేదానివి, నువ్వే అన్ని మాకు సరైనటువంటి బుద్ధిని ప్రసాదించు అని చెప్పేసి మనం ఈ గాయత్రి మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాం. ఉదయం సాయంత్రం కనుక ఈ గాయత్రి మంత్రం కనుక చేస్తూ ఉన్నట్లయితే నీ యొక్క శ్వాస అంటే ఈ శ్వాసను నువ్వు సేవ్ చేసావు కాబట్టి ధనం నువ్వు సేవ్ చేస్తే ఏ విధంగా అయితే ఎక్కువ కాలం వాడుకోవచ్చో అదేవిధంగా శ్వాసను కనుక సేవ్ చేసేటట్టయితే నీ యొక్క ఏజ్ కూడాను అంటే నీ యొక్క వయస్సు కూడాను పెరుగుతుంది, ఎక్కువ కాలం జీవిస్తావు అని చెప్పడానికే ఈ గాయత్రి మంత్రం. అయ్యా మీరు చెప్పండి మోహన్ కుమార్ గారు. ఈ ప్రస్తుత యుగంలో ఈ డక్కా ముఖ్యం తిన్న తర్వాత ప్రపంచ వ్యాపారంలోనూ విద్యలోనూ కూడా ఆధ్యాత్మికత చాలా అవసరము అనేటువంటి ఒక అవగాహన చాలా స్పష్టంగా వచ్చింది. ఈరోజు చూసినట్టయితే మీరు విద్యని వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే విలువల ఆధారిత విద్య కాబట్టి కేవలం వ్యాపారం కోసం విద్య నేర్పించడం కాకుండా వ్యాపారంతో పాటుగా విలువలు కూడా పిల్లలకి నేర్పించినట్టయితే ఇందాక వారు చెప్పినట్టుగా కోటీశ్వరుడై జైల్లోకి పోవడం కంటే నిరుపేదగా హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇది నేర్పిస్తున్నారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి ప్రతి వ్యాపారం తాను కేవలం వృద్ధి చెందాడు అంటే కారణం సమాజం, కస్టమర్స్ అందరూ తోడ్పడబట్టి ఆయన ఈరోజు ఈ స్థితికి వచ్చాడు. కాబట్టి కంపెనీ కూడా సమాజానికి కొంత ఇవ్వాలి, ఆధ్యాత్మికత కొంత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజోద్ధరణ విద్య ఇటువంటి సమాజాన్ని నేర్పించాలి అనేటువంటి కంపల్సరీగా ఈరోజు ప్రతి కంపెనీ చేస్తుంది. అది కాకుండా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మానవ వనరుల అభివృద్ధి హెచ్ఆర్డి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేవలం స్కిల్స్ అండ్ టెక్నిక్స్ మాత్రమే కాకుండా వాల్యూ బేస్డ్ అంటే లాంగ్ టర్మ్ ఓరియంటేషన్ అంటే దీర్ఘకాలిక ప్రయోజనం మనం ఆశించాలి. ఏదో ఈరోజు వాడిని మోసం చేసి దీన్ని మోసం చేసి లక్షలు కోట్లు సంపాదించడం అంటే గవర్నమెంట్ జైలు పోయారండి. కాబట్టి ఇలా కాకుండా దీర్ఘకాలికంగా రెండవది ఆధ్యాత్మిక పరంగా చేసినప్పుడే మనిషికి తృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే మన ఉద్యోగస్తులు తృప్తిగా ఉంటారో వాళ్ళు కస్టమర్ని తృప్తిపరుస్తారు, ఎప్పుడైతే కస్టమర్లు తృప్తిగా ఉంటారో కంపెనీ ప్రయోజనం సాధిస్తుంది. కాబట్టి తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. తృప్తికి ఆధారం ఏమిటయా అంటే సేవ. తర్వాత కస్టమర్ని ఎంత సహాయం మనం చేయగలుగుతామో, ఆయన కోరికలు మనం ఎలా తీర్చగలుగుతాము, అలాగే మన ఉద్యోగస్తుల కోరికలు ఎలా తీర్చగలుగుతాము, మన సప్లైర్ యొక్క అంబిషన్ ఎలా తీర్చగలుగుతాము, అందరినీ మనం ఎలా కలుపుకుని పోగలుగుతాము ముందుకి, మామూలంగా వాళ్ళకు కూడా ప్రయోజనం ఎలా సిద్ధిస్తుంది, వాళ్ళ నుంచి మనం ఎలాగా ప్రయోజనం పొందుతాము అన్నటువంటి ఈ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ పరస్పర అవగాహన ఈరోజు చాలామంది చేస్తున్నారు. ఎందుకంటే అలా చేసినప్పుడే మనం దీర్ఘకాలికంగా అంటే 50 ఏళ్ల పాటు 60 ఏళ్ల పాటు 100 ఏళ్ల పాటు ఒక కంపెనీ సక్సెస్ కావాలి అంటే ఏదో అలాగే అయ్యేది కాదు. దీర్ఘకాలిక విలువలతోటి దీర్ఘకాలికంగా సంబంధించిన పథకాలతోటి కంపెనీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది చాలా స్పష్టమైన అవగాహన వచ్చింది. అంటే ధనము కావాలి మనకి, దైవ చింతన కావాలా, ఆధ్యాత్మిక విలువలు కావాలి, తర్వాత లాభాలు కావాలి, రెండు అన్నీ కావాలి. అయితే ఇప్పుడు ధర్మము ఈ రెండింటి మధ్య ధర్మం అనేది చాలా ప్రాధాన్యం. మరి ఏది ధర్మము ఏది అధర్మము అందుబట్టి ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నేను అధర్మం చేస్తున్నానని చెప్పడు. మద్దతు చేసేవారు నేను చేసేది కరెక్టే అంటాడు. కాబట్టి ధర్మం అనేదానికి మన శాస్త్రం ప్రాతిపదికలు చెప్పింది కొన్ని. ఒక ప్రాతిపదిక ఏమిటంటే ఇతరులు ఏ పని మనకి చేసినట్టయితే మనకు అసంతృప్తి సంతోషం కలగకుండా ఉంటుందో అదే పని ఇతరులకు చేయవద్దు. అది ఒకటి. రెండవది సత్యం వద ధర్మం ధర్మంచర. కాబట్టి సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఇక మూడవది దేన్ని మనం ఏ దాపరికం లేకుండా పబ్లిక్గా సంతృప్తితో బహిరంగంగా చేయగలుగుతామో అది సాధారణంగా ధర్మబద్ధమై ఉంటుంది. ఎందుకంటే అలాంటివన్నీ మనం పబ్లిక్గా చేయగలుగుతాము. అధర్మాన్ని ఎప్పుడూ సీక్రెట్గా చేస్తాము. కాబట్టి 10 మందికి తెలిసేలాగా అంటే అహంభావంతో కాదు, పబ్లిక్గా ఏ నిర్భయం భయం లేకుండా సంకోచం లేకుండా
మన సంతృప్తిగా 10 మందికి తెలిసేలాగా చేసేటువంటి బహిరంగ ధర్మం చాలా ఉత్తమమైనది. అందుకే ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అందుకే అందరూ కూడా ట్రాన్స్పరెన్సీ చాలా, ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో అంతా పారదర్శకత ఉండాలా. మనం చేసే మేనేజ్మెంట్ యొక్క ఫిలాసఫీ, మేనేజ్మెంట్ యొక్క గోల్స్, ఆబ్జెక్టివ్స్, మీ యొక్క లక్ష్యాలు ఏమిటి, ఇవన్నీ కార్మికులకు తెలియాలి. అలాగే కార్మికుల యొక్క కష్టసుఖాలు కూడా మేనేజ్మెంట్కి వాళ్ళు చెప్పుకోగలగాల. ఇద్దరి మధ్య విశ్వాసం ఉండాలా, అవగాహన ఉండాలా, పారదర్శకత ఉండాలా. ఎప్పుడైతే విశ్వాసము, అవగాహన, పారదర్శకత ఉందో అక్కడ ధర్మం దాదాపుగా ఉంటుంది. వెరీ రేర్ ఇక్కడ ధర్మం లేకపోవడం అనేది. ఇంకోటి ఏంటంటే ధనం అనేది ఒక వనరు, అది కేవలం ఒక వనరుగా ఉపయోగించవలసిందే కానీ దానికోసమే పనిచేయడం అనేది అర్థరహితం. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ధర్మం అనేది ఏది మనం ప్రపంచంలోకి తేలేదు. మనం దేన్ని ఇక్కడికి తీసుకుపోం. ఏది మనం సంపాదించినా దాన్ని ఇక్కడే ఉపయోగించుకోవాలా, ఇక్కడే వదిలిపెట్టుకోవాలా. కానీ అది ఉపయోగపడినప్పుడే మనకి మిగతా వారికి సంతృప్తి ఉంటుంది. మనం ఉపయోగించుకోలేకపోయినట్టయితే ఏదో దోచుకుంటాడు, ఏదో తీసుకుంటాడు. కాబట్టి ధర్మము మనం ఆచరించాల్సిన వాటిలో అన్నింటిలో ముఖ్యమైనది. అదే దైవచింతనతో ఆచరించినట్టయితే మనకి చాలా ప్రయోజనం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనకి ఆనందం కలుగుతుందని శాస్త్రం చెప్తూ ఉంది. పరలోకం మీద విశ్వాసం లేకపోయినా కూడా ఈ లోకంలో సంతృప్తిగా బతకాలి అంటే మాత్రం ధనము, ధర్మము, దైవము 3 ఉంటే ఆహ్లాదకరంగా జీవితం ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది అని ఇప్పుడు అందరూ విశ్వసిస్తున్నారు. మేనేజ్మెంట్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు చాలా సంతోషం అండి యోగానంద శర్మ గారు, అలాగే మా శాస్త్రి గారు, మీ అందరూ కూడా చక్కటి విషయాలు మాతో పంచుకున్నారు. ఇది మీరు మాతో కలిసి ఈ చర్చలో పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ధనమా దైవమా అంటే ఈరోజు అందరూ కూడా ధనం అవసరమే, దైవం అవసరమే. కానీ ధనానికి దైవానికి మధ్య ధర్మం తప్పకుండా ఉండాలి. కాబట్టి ధర్మంతో కూడినటువంటి ధనమే, ధర్మంతో కూడినటువంటి అంటే ధర్మాన్ని కూడా ఆచరించడమే అనేటువంటి ఒక చక్కని విషయం. కాబట్టి ధనము అవసరమే, దైవము అవసరమే. వీటన్నింటికి కూడా ధర్మంతో ముడిపెట్టగలిగినప్పుడే మనము సుఖంగా ఉండగలము అనేటువంటి చక్కటి ఒక విషయాన్ని ఈ రోజున చర్చించుకున్నాం మనం అందరూ కూడా. వచ్చే వారం మరొక చర్చా అంశంతో మీ ముందుకు వస్తోంది ధర్మపీఠం. ఆ తర్వాత సెలవు.